హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పూర్వాషాఢ నక్షత్రం అండి. పూర్వాషాఢ నక్షత్రం అనేది శుక్రుడు రూల్ చేసే నక్షత్రం అన్నమాట. దీనికి దేవత ఎవరు? ఆపస్ మాట. అలానే ఇది సాత్వికమైన నక్షత్రం అన్నమాట. ఇది మనుష్య గుణంలోకి వస్తుంది. తర్వాత ఈ నక్షత్రం డైరెక్ట్గా కూడా విష్ణు భగవాన్కి బాగా అసోసియేట్ అయి ఉన్న నక్షత్రం అన్నమాట. సో దీన్ని చూస్తే ఇది చాలా శక్తివంతమైన నక్షత్రం అన్నమాట. అంటే దీంట్లో ఒక రకమైన సేక్రెడ్నెస్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి, బాగా ఈ నక్షత్రం అనేది చాలా సేక్రెడ్ నక్షత్రం అన్నమాట. సో జనరల్గా కూడా ఈ పూర్వాషాఢ నక్షత్రాన్ని ద మోస్ట్ అన్డిఫీటెడ్ నక్షత్ర అంటారన్నమాట. అంటే ఎప్పుడూ కూడా వీళ్ళని అంత ఈజీగా ఎవ్వరూ ఎప్పటికీ డిఫీట్ చెయ్యలేరు అని అర్థం అన్నమాట. ఎందుకంటే ఈ నక్షత్రాన్ని జనరల్గా విజయ నక్షత్ర అని అంటారన్నమాట. అంటే ఏంటి, ఎప్పుడూ కూడా విజయాన్ని తీసుకొచ్చే నక్షత్రం అని అర్థం అన్నమాట. ఇది ధనుర్రాశి కింద వస్తుంది అన్నమాట. జనరల్గా వీళ్ళ యొక్క యానిమల్ చూసుకుంటే మేల్ మంకీ అన్నమాట. సో వీళ్ళు జనరల్గా ఎలా ఉంటారంటే కొంచెం ఫికిల్ మైండెడ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తర్వాత మనం వీళ్ళల్లో ఉన్న లక్షణాలు చూస్తే గనక వీళ్ళు చాలా తెలివిగా ఉంటారు, చాలా లాజికల్గా ఎక్కువ ఆలోచిస్తారు అన్నమాట, చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, అలానే చాలా ఫిలసాఫికల్గా ఉంటారు, రిలీజియస్గా ఉంటారు, చాలా స్పిరిచువల్గా ఉంటారు అన్నమాట. మాట్లాడేటప్పుడు చాలా రెస్పెక్ట్ఫుల్గా, చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. వీళ్ళు చాలా మంచి మనసున్న వాళ్ళు అన్నమాట. ఎప్పుడూ కూడా అందరికీ హెల్ప్ చేయాలి, అందరూ బాగుండాలని ఎక్కువగా కూడా కోరుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళల్లో మంచి ఫిలసాఫికల్ నేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు మంచి మంచి నోవెల్స్ రాయగలరు, తర్వాత మంచి స్టోరీ బుక్స్ రాయగలరు. వీళ్ళకి రైటింగ్ ఎబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మంచి మంచి ఆర్టిస్ట్ కూడా వీళ్ళలో ఉండగలరు అన్నమాట. తర్వాత వీళ్ళు ఏదన్నా ఒక డెసిషన్ తీసుకున్నారు అంటే ఆ డెసిషన్ వైపు ఖచ్చితంగా వెళ్ళడానికి ఎక్కువ ఫోకస్ చేస్తారన్నమాట. సో వీళ్ళకి ఫోకస్ అనేది చాలా హైగా ఉంటుందన్నమాట. వీళ్ళ గోల్స్ కూడా చూసుకుంటే గనక వీళ్ళు ఎప్పుడు కూడా చాలా వాళ్ళకంటే కూడా ఎక్కువ హై గోల్స్ సెట్ చేసుకుంటారన్నమాట. అవి జనరల్గా కూడా రీచ్ అవ్వడానికే ప్రయత్నిస్తారు, జనరల్గా కూడా రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఒక నిర్ణయానికి వస్తే గనక ఆ నిర్ణయం మంచైనా చెడైనా సరే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ నిర్ణయం నుంచి వీళ్ళు బడ్జవరమాట. ఈ విషయం దగ్గర వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదైనా డెసిషన్ తీసుకున్నారంటే ఇంక అక్కడి నుంచి బడ్జవరమాట. అంటే ఒక్కోసారి వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట, ఈ డెసిషన్ ఫర్దర్గా రాంగ్ అవ్వచ్చు, ఏదైనా ఇబ్బందులు తీసుకొస్తుంది అని తెలిసినా కూడా వీళ్ళు ఏదైతే మొండిగా ఉంటారో ఆ మొండితనం మీదే ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇది కొంచెం వీళ్ళు ఆలోచించుకోవాలన్నమాట. ఒక్కసారి డెసిషన్ తీసుకునే ముందు ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచించడంలో అసలు తప్పేమీ లేదు మాట. ఎందుకంటే మనకి ఫస్ట్ ఫ్యూచర్ అంతా బాగుండాలి అని అనుకోవాలన్నమాట. అంతేగాని మన మొండితనాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది అనే నేచర్లోకి వీళ్ళు వస్తే చాలా వీళ్ళకి మంచి జరుగుతుంది అన్నమాట. జనరల్గా వీళ్ళు చాలా తొందరగా డెసిషన్స్ తీసేసుకుంటారు, కొంచెం ఇంపల్సివ్గా డెసిషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు కొంచెం ఈ డెసిషన్ మేకింగ్లో కొంచెం ఏదైనా సరే ఒక పని చేసే ముందు 2-3 సార్లు ఆలోచించి ఇది మంచి జరుగుతుందా ఇది చెడు జరుగుతుందా అని ఆలోచించి చేయడం వల్ల జనరల్గా వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఇది ద మోస్ట్ అన్డిఫీటెడ్ నక్షత్రం అన్నమాట. జనరల్గా వీళ్ళ మ్యారేజ్ చూసుకుంటే గనక వీళ్ళ మ్యారేజ్ ఎక్కువగా కూడా ఎప్పుడు కొంచెం డిలే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే అట్లీస్ట్ 30 తర్వాత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. చాలా మందికి 30 తర్వాత ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. జనరల్గా వీళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. వీళ్ళు హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు ఎక్కువగా కూడా తీసుకుంటూ ఉండాలి. వీళ్ళకి ఎక్కువగా కూడా స్టమక్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే లంగ్స్కి సంబంధించిన ఏదో చిన్న చిన్న అంటే కోల్డ్ కాఫ్ అలాంటివి ఏమన్నా వచ్చే అవకాశం ఉండొచ్చు అన్నమాట. తర్వాత వీళ్ళు
ఒక రకమైన మ్యాగ్నెటిక్ పర్సనాలిటీస్ అని చెప్పచ్చు మాట. ఎందుకంటే వీళ్ళలో ఒక రకమైన తేజస్సు ఉంటుందన్నమాట. మొహంలో చాలా ఒక రకమైన అందం ఉంటుందన్నమాట. అది చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటుందన్నమాట. అందుకని వీళ్ళు మాట్లాడేటప్పుడు కూడా అవతల వాళ్ళకి చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడతారు కాబట్టి చాలా మందికి వీళ్ళు నచ్చుతారన్నమాట. చాలా మంచి మంచి డాక్టర్స్, తర్వాత అకల్ట్ సైన్సెస్ ఉన్న వాళ్ళు, రీసెర్చర్స్, తర్వాత పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ దీంట్లో ఉండే అవకాశం, ఈ నక్షత్రంలో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని అన్డిఫీటబుల్ నక్షత్రాన్ని ఎందుకంటారు? వీళ్ళకి చాలా ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళు అనుకున్నది సాధించేంత వరకు మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే దాన్ని ఓర్చుకొని అది ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారన్నమాట. సో వీళ్ళు ఏదైనా సరే అనుకున్నారు అంటే ఆ దిశగా ఎప్పుడు కూడా వాళ్ళు చాలా హార్డ్ వర్క్ ఎక్కువగా చేస్తారన్నమాట. దానికోసం ఎంత సాక్రిఫైజెస్ అయినా వీళ్ళు చేస్తారన్నమాట. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే గనక జనరల్గా పూర్వాషాఢ నక్షత్రం అనేది ఒక జలదేవతలకి సంబంధించిన నక్షత్రం మాట. అంటే ఏంటి, ఆపస్ అనే దేవతలకి సంబంధించిన నక్షత్రం మాట. సో ఇది ఓషన్, కాస్మిక్ ఓషన్కి సంబంధించిన నక్షత్రం అన్నమాట. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే సముద్ర మదనం జరిగేటప్పుడు దేవతలు అసురులు ఇద్దరూ కలిసి అమృతం కోసం పాలకడలిని మదించినప్పుడు అందులో నుంచి చాలా రకాలైన దివ్య వస్తువులు, అమృతము అన్నీ కూడా వచ్చాయన్నమాట. ఆ అమృతం తీసే ప్రాసెస్లో ఏమవుతుందంటే హలాహలం కూడా వస్తుందన్నమాట. అంటే ఏంటి, అదొక రకమైన పాయిజన్ అన్నమాట. సో వీళ్ళు కూడా ఎలాంటి సిట్యువేషన్స్ ఉంటాయంటే వీళ్ళు వాళ్ళ యొక్క ఈగోని, వాళ్ళ యొక్క పొజిషన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోగలిగితే అప్పుడు వీళ్ళు మంచి హైట్స్లోకి వెళ్తారన్నమాట. అంటే ఆ హైట్స్కి వెళ్ళటానికి, ఆ సక్సెస్ రావడానికి ముందు వీళ్ళ జీవితంలో చాలా రకాలైన హలాహలం అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత వీళ్ళ జీవితం ఎప్పుడూ కూడా అమృతంలాగా మారే అవకాశం ఎప్పుడూ ఉంటుందన్నమాట. స్టోరీ చూసుకుంటే గనక మన వ్యాస మహర్షి ఏం చేస్తారంటే మహాభారతాన్ని రాయాలని నిశ్చయించుకుంటారన్నమాట. అప్పుడు వినాయకుడు కూడా రాస్తానని ఒప్పుకుంటారన్నమాట. ఆయన తన పెన్తో రాయడం మొదలుపెట్టినప్పుడు మధ్యలో ఏమవుతుందంటే ఆ పెన్ అనేది ఆగిపోతుందన్నమాట. కానీ గణేష్కి ఏమవుతుందంటే అది ఆపడం అనేది ఇష్టం లేదన్నమాట. అందుకని గణేష్ ఏం చేస్తారంటే ఆయన దంతం విరక్కొట్టేసి దాంతో మహాభారతాన్ని రాశారు అని అంటారన్నమాట. అందుకనే పూర్వాషాఢ నక్షత్రానికి ఆ ఏనుగు యొక్క దంతాన్ని చూపిస్తూ ఉంటారన్నమాట. ఎందుకు? అది చాలా విజ్డమ్ అండ్ సాక్రిఫైస్ని చూపిస్తుంది. మన గణేష్ సాక్రిఫైస్ని చూపిస్తుంది అన్నమాట. భగవంతుడు ఏం చేశారండి, ఆయన యొక్క దంతం కూడా విరక్కొట్టేసి దాంతో ఒక మంచి కార్యాన్ని ఆయన చేయదలుచుకున్నారన్నమాట. అంటే దీని ప్రకారం ఏం అర్థమవుతుంది, వాళ్ళు చేసే పనిలో వాళ్ళు చాలా ఫోకస్డ్గా ఉంటారు, చాలా విల్ పవర్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు చాలా రకాలైన పర్సనల్ సాక్రిఫైజెస్ ఎక్కువ చేస్తారన్నమాట. వాళ్ళు ఒక పెద్ద గోల్ పెట్టుకుంటే ఆ గోల్ వైపు ఖచ్చితంగా వెళ్ళడానికే చూస్తారన్నమాట. తర్వాత మనకి ఇంకో స్టోరీ ఉందన్నమాట. ఇక్కడ ఈ స్టోరీ భగీరథుని స్టోరీ అన్నమాట. భగీరథుడు చాలా సంవత్సరాలు తపస్సు చేస్తారన్నమాట గంగాదేవిని కిందకి తీసుకురావడానికి. ఎందుకు తీసుకురావాలనుకుంటారు? వాళ్ళ యొక్క యాన్సిస్టర్స్ యొక్క సోల్ని ప్యూరిఫై చేయడానికి తీసుకురావాలనుకుంటారు అన్నమాట. అంటే పితృదేవతల యొక్క సోల్స్ని ప్యూరిఫై చేయడానికి తీసుకురావాలని అనుకుంటారన్నమాట. మరి గంగ ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. జనరల్గా గంగాదేవి యొక్క ప్రవాహాన్ని ఎవ్వరూ ఆపలేరు అని అంటూ ఉంటారన్నమాట. అట్లానే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కూడా అనుకున్నది సాధించే వరకు ఎప్పుడూ కూడా నిద్రపోరుమాట. సో ఆ ఫ్లో అనేది అలా ఉంటుంది అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది మన శివయ్య ఏం చేస్తారంటే ఆ గంగా నదిని తన హెయిర్లో ఆపేస్తారన్నమాట. ఎందుకు ఆపేస్తారు? ఎందుకంటే ఆ యొక్క ఫ్లో హెవీ అయిపోతే గనక
మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది అన్నమాట వరల్డ్. అందుకని అది జరగకుండా ఆయన ఆపుతారన్నమాట. సో వీళ్ళు కూడా వాళ్ళ యొక్క డిసిప్లిన్తో చాలా అన్స్టాపబుల్ ఎనర్జీ ఉంటుందన్నమాట. ఆ ఎనర్జీతో చాలా పవర్ఫుల్గా ఉండే వీళ్ళు ఒక డైరెక్షన్లో, అంటే శివుడు ఎలా అయితే ఆ గంగమ్మ తల్లిని ఆ హెయిర్లో ఆపేశారో, అంటే ఎంతవరకో అంతవరకు మాట అది ఉపయోగకరంగా ఉండాలి మాట. ఆ డైరెక్షన్లో వెళ్తే గనక వీళ్ళు చాలా మంచి చేయగలుగుతారు అన్నమాట. వీళ్ళు డిస్ట్రక్టివ్ సైడ్లో వెళ్లకుండా ఉన్నంతసేపు చాలా మంచి 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 పనులు చేస్తారు. సొసైటీకి కూడా వీళ్ళు చాలా మంచి హెల్ప్ చేస్తారన్నమాట. పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ కూడా ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారన్నమాట. ఈ నక్షత్రం సీతా అశోక అనే చెట్టుతో ముడిపడి ఉంటుందన్నమాట. ఈ సీతా అశోక అనే చెట్టు చాలా సేక్రెడ్గా చూస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే రావణాసుడు సీతాదేవమ్మని అక్కడే దాచారు అని అంటారన్నమాట. అంటే అక్కడ ఆ ప్లేస్ యొక్క సేక్రెడ్నెస్ అనేది ఎప్పుడూ ఉంటుందన్నమాట. సో అక్కడ ఉన్న ఈ చెట్లు కూడా చాలా సేక్రెడ్ క్వాలిటీస్ ఉంటాయి అని అంటారన్నమాట. వీళ్ళు ఏమన్నా వార్ డిక్లేర్ చేసే మాత్రం ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారన్నమాట. వీళ్ళతో ఎవ్వరూ కూడా ఎటువంటి ఆర్గ్యుమెంట్ అంత ఈజీగా విన్ అవ్వలేరన్నమాట. వీళ్ళు ఏదైనా సరే చాలా లాజికల్గా మాట్లాడతారు. చాలా తెలివైన వాళ్ళు అన్నమాట. చాలా మంచి ప్లానింగ్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అసలు ఎప్పుడూ కూడా ఒక పని చేసేటప్పుడు ఒక ప్లాన్ పెట్టుకొని దిగుతారన్నమాట. ఇది అసలు అవుతుందా అవ్వదా, అవ్వకపోతే నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని చెప్పి చాలా దూరంగా ఆలోచిస్తారన్నమాట. వీళ్ళు స్ట్రాటజిస్ట్ అన్నమాట, మంచి స్ట్రాటజిస్ట్ అన్నమాట. తర్వాత మంచి స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఉంటుందన్నమాట. ఏదైనా సరే ఇఫ్ నాట్ రెండు కూడా ఆలోచిస్తారన్నమాట. ఎందుకు అనంటే వీళ్ళు ఎక్కువగా కూడా మనం చూస్తే చాణక్య నీతి, చాలా చాణక్యు టైప్ లాగా ఉంటుంది అన్నమాట. వీళ్ళ బ్రెయిన్ ఫోకస్ అనేది ఎక్కువగా కూడా మంచి చెస్ ప్లేయర్స్ కూడా ఎక్కువగా కూడా వీళ్ళు చెస్ ప్లేయర్స్ కూడా ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు అన్నమాట. ఎందుకంటే బ్రెయిన్ చాలా ఎక్కువగా కూడా యాక్టివ్గా క్రియేటివ్గా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. కూడా చాలా ఉగ్ర నక్షత్రం అంటారన్నమాట. వీళ్ళతో జనరల్గా కూడా ఏ ఆర్గ్యుమెంట్లోనూ అంత ఈజీగా ఎవరు గెలవలేరు. ఎందుకంటే వీళ్ళని డిఫీట్ చేయడం అంత ఈజీగా ఉండదన్నమాట. వీళ్ళు చాలా అథారిటేటివ్ ఫిగర్స్ అన్నమాట. వీళ్ళు చాలా డిక్టేటర్షిప్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది కొంచెం వీళ్ళు తగ్గించుకోవాలన్నమాట. ఎప్పుడైతే సరే కొంచెం ఎక్కువ డామినేషన్ గా వీళ్ళు వెళ్తుంటే గనక అక్కడ వీళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే గనక వీళ్ళు గ్రేట్ హైట్స్కి వెళ్ళగలరు అన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా ఎప్పుడూ కూడా నిజమే చెప్పాలి అని ఎక్కువ అనుకుంటారన్నమాట. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వీళ్ళు నిజాలు చెప్పగలరు అన్నమాట. అలానే నిజం చెప్పే వాళ్ళంటేనే వీళ్ళకి ఎక్కువగా కూడా ఇష్టం ఉంటుందన్నమాట. తర్వాత ఇది చాలా ఫర్టైల్ నక్షత్రగా పిలుస్తూ ఉంటారన్నమాట. అంటే తర్వాత వీళ్ళు ఎప్పుడూ కూడా రిలీజియస్ స్పిరిచువాలిటీ ఇట్లా కాకుండా ఏదో ఒక హయ్యర్ పవర్ ఉంది, ఆ పవర్కి మనం ఎప్పుడు కూడా పవర్ ఉంది కాబట్టి మనం ఎప్పుడు ధర్మంగా ఉండాలి అని ఎప్పుడు ఆలోచిస్తారన్నమాట. అందుకని చాలా స్పిరిచువల్ లీడర్స్ దీంట్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత వీళ్ళు హెల్త్ విషయంలో కూడా చాలా కేరింగ్గా ఉంటారన్నమాట. ఎందుకంటే వీళ్ళు చాలా హెల్దీ ఫుడ్ ఎక్కువ తినడానికి ఇష్టపడతారన్నమాట. ఏవి పడితే అవి అంటే మన బ్యాడ్ ఫుడ్ ఎక్కువ తినరన్నమాట. ఎప్పుడూ కూడా చాలా హెల్దీగా ఉండే ఫుడ్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట. తర్వాత వీళ్ళు జనరల్గా ఏదన్నా ఒక దాని మీద వీళ్ళు బలంగా నిశ్చయించుకున్నారనుకోండి, ఆ దాని మీదే వీళ్ళ ఫోకస్ అంతా ఉంటుందన్నమాట. వీళ్ళు జనరల్గా చాలా మిస్టీరియస్గా ఉంటారు, చాలా సీక్రెటివ్గా ఉంటారన్నమాట. వీళ్ళు తొందరగా స్టార్టింగ్లో ఎవరితోనో అంత ఫ్రీగా ఓపెన్ అవ్వరన్నమాట. కొంచెం షై పర్సనాలిటీస్ అని అనుకోవచ్చు అన్నమాట. వీళ్ళు చాలా కేరింగ్గా ఉంటారు, ఒక మదర్లీ లాగా ప్రొటెక్టివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. వీళ్ళు చాలా సీక్రెటివ్గా కూడా ఉంటారన్నమాట. జనరల్గా ఈ నక్షత్రం అనేది మోక్షాకి సంబంధించిన నక్షత్రం అన్నమాట. సో ఎందుకు మోక్షం అంటే విష్ణుమూర్తి లింక్ అయి ఉన్నారు, చాలా సేక్రెడ్నెస్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇది మోక్షానికి సంబంధించిన నక్షత్రం అన్నమాట. అలానే వీళ్ళు జనరల్గా
పెద్దవాళ్ళన్నా తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళన్నా సరే చాలా బాధ్యతగా ఉంటారన్నమాట. జనరల్గా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది, కొంచెం మొదటి 30 years ఆఫ్ ది లైఫ్ అంత ఏమీ సాటిస్ఫైడ్గా ఉండకపోవచ్చు అన్నమాట. అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వీళ్ళకి ఏదో ఒక రకమైన డిస్కంఫర్ట్ ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. వీళ్ళకి జనరల్గా 30 years వచ్చిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే జనరల్గా పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళకి చాలా మంచి భార్య లభిస్తుంది అన్నమాట. వీళ్ళు జనరల్గా వాళ్ళ భార్య పిల్లలంటే చాలా ప్రేమ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలా అని చెప్పి తల్లిదండ్రుల బాధ్యతల్ని వీళ్ళు ఎప్పుడూ కూడా పక్కకు పెట్టరన్నమాట. ఎందుకంటే వీళ్ళు చాలా డ్యూటీ రెస్పాన్సిబిలిటీకి చాలా విలువ ఎక్కువ ఇస్తారన్నమాట. చాలా పద్ధతిగా ఉండే మనుషులు మాట వీళ్ళు. సో వీళ్ళు ఖచ్చితంగా మా అమ్మ నాన్న, నా భార్య పిల్లలు వీళ్ళందరినీ నేను ఒక మంచిగా చూడాలి, నేను ధర్మబద్ధంగా ఉండాలి అని చెప్పి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ డ్యూటీస్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేస్తారన్నమాట వీళ్ళు. ఒకవేళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వీళ్ళకి అంత ఏమీ హ్యాపీ లైఫ్ ఉన్నా లేకపోయినా కూడా వీళ్ళు మాత్రం వాళ్ళు చేయాల్సిన బాధ్యతల్ని ఎప్పుడూ కూడా మర్చిపోరు అన్నమాట. వీళ్ళల్లో ఇది నిజంగా మెచ్చుకోదగ్గ ఒక విషయం అన్నమాట. తర్వాత వీళ్ళు జనరల్గా వీళ్ళలో ఉన్న చాలా మంచి విషయం ఏమిటంటే వీళ్ళు ఎప్పుడూ కూడా హెల్పింగ్గా ఉంటారన్నమాట. చాలా అండర్స్టాండింగ్గా ఉంటారన్నమాట పార్ట్నర్స్ అంటే. తర్వాత వీళ్ళ పిల్లల్ని, ఎస్పెషల్లీ పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్న మగవాళ్ళ పిల్లల్ని ఎవరన్నా ఏదన్నా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తే గనక ఇంకా వీళ్ళని ఆపడం అనేది ఎవ్వరి తరం కాదన్నమాట. సో వీళ్ళ పిల్లలంటే చాలా ప్రొటెక్టివ్గా ఉంటారన్నమాట. ఎవరైనా సరే వీళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి ఏమైనా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తే కనుక మాత్రం ఇంకా వీళ్ళని ఇంకా ఆపడం అనేది అంత ఈజీగా ఉండకపోవచ్చు అన్నమాట. వీళ్ళు టాలరేట్ చెయ్యరన్నమాట వాళ్ళ పిల్లల జోలికి ఎవరన్నా వస్తే. అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఏమైనా తప్పు ఉందనుకోండి, వాళ్ళ పిల్లలు ఇదండి తప్పు అని చెప్తే వీళ్ళు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ అవతల వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని ఏమైనా ఇబ్బంది పెడితే మాత్రం ఇంకా వీళ్ళు ఊరుకోరు అన్నమాట. జనరల్గా పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ పూర్వజన్మ నుంచి వచ్చిన ఏవైతే కర్మలు ఉంటాయో అవన్నీ కూడా ఫస్ట్ 30 years లోపల అన్నీ క్లియర్ అవుతాయి అని అంటారన్నమాట. అందువల్లే ఇది మోక్షానికి సంబంధించిన నక్షత్రం అన్నమాట. జనరల్గా వీళ్ళని చూసి చాలా మంది చాలా జెలస్ ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే వీళ్ళు చాలా ఫోకస్డ్గా ఉంటారు కాబట్టి. తర్వాత వీళ్ళకి అసోసియేట్ అయి ఉన్న దేవుడు ఎవరంటే హనుమంతుడు అన్నమాట. సో ఈ నక్షత్రానికి హనుమంతుడు చాలా కనెక్ట్ అయి ఉంటారన్నమాట. ఈ నక్షత్రానికి మన హనుమంతుడు వారు చాలా కనెక్ట్ అయి ఉంటారన్నమాట. ఇదొక సర్వీస్ టైప్ ఆఫ్ నక్షత్రం అన్నమాట. వీళ్ళు ఎప్పుడైతే గనక మంచిగా అందరికీ ఒక కామన్ గోల్ కోసం ఏదైతే చేస్తారో, సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటారో వీళ్ళకి ఎప్పుడూ కూడా అంతా మంచి జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే వీళ్ళు అందరికీ మంచి జరగాలని ఎక్కువగా కూడా కోరుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళకి చాలా రకాలైన ఆబ్స్టకిల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ అవన్నీ కూడా వీళ్ళు నెట్టుకుంటూ వెళ్ళగలరు అన్నమాట. ఎందుకంటే వీళ్ళకి చాలా ఓర్పు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు జనరల్గా ఆర్మీ, నేవీ మేనేజర్స్ చాలా జీనియస్గా ఉంటారన్నమాట. పెద్ద పెద్ద పోస్టుల్లో ఉంటారన్నమాట. ఎందుకంటే మొత్తం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని వీళ్ళు హ్యాండిల్ చేయగలరు అన్నమాట. కమాండర్స్గా కూడా వీళ్ళు ఉండగలరు అన్నమాట. వీళ్ళు ఏ ప్రాబ్లంకైనా సరే సొల్యూషన్ని ఖచ్చితంగా వెతికి ఇస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు ఎప్పుడైనా సరే మ్యారేజెస్ విషయంలో వీళ్ళ యొక్క లైఫ్ని మనం చూడాలి అని అనుకుంటే వీనస్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా వీనస్కి సంబంధించిన నక్షత్ర కాబట్టి. సో వీళ్ళ యొక్క ప్లేస్మెంట్ ఏదైతే వీనస్ యొక్క ప్లేస్మెంట్ ఉంటుందో దాన్ని బట్టి వీళ్ళ మ్యారేజ్ బాగుంటుందా బాగోదా అని
చూడొచ్చు అన్నమాట. జనరల్గా ఈ వీనస్ వీళ్ళ రూలింగ్ ప్లానెట్ కాబట్టి వీళ్ళు జనరల్గా కూడా చాలా లాయల్గా ఉంటారన్నమాట. వీళ్ళు వాళ్ళ పార్ట్నర్స్తోనూ లాయల్గానే ఉంటారు, ఫ్రెండ్స్తో కూడా చాలా లాయల్గా ఉంటారన్నమాట. ఆ ఫ్రెండ్స్ విషయంలో కూడా ఏదన్నా సలహా ఇచ్చేటప్పుడు వీళ్ళు మంచి సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట. అలానే వీళ్ళు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి హెల్ప్ చేసే విషయంలో ఎప్పుడూ కూడా ఆలోచించరన్నమాట. కానీ వీళ్ళ డైటీ ఆపస్ మాట. ఆపస్ అంటే కాస్మిక్ వాటర్స్ మాట. సో వీళ్ళు సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఓషన్స్, లేకపోతే ఏదైనా సరే వాటర్ ఉన్న ప్రాంతాల దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళకి తెలియకుండానే ఒక ఫ్రెష్నెస్ అనేది యాక్టివేట్ అవుతుంటుంది అనమాట. సో ఎప్పుడన్నా స్ట్రెస్గా ఉన్నప్పుడు చాలా వాటరీ ప్లేసెస్కి దగ్గరికి వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ స్ట్రెస్ వీళ్ళు ఈజీగా కూడా పోగొట్టుకోగలరు అన్నమాట. ఎందుకంటే వాటర్తో లింక్ అయ్యి ఉన్న నక్షత్రం కాబట్టి. సో పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్న అమ్మాయిలు చాలా అందంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా ధైర్యవంతులు మాట. వీళ్ళు ఎలాంటి సిట్యువేషన్ నుంచి అయినా సరే వీళ్ళు ఈజీగా బయటికి రాగలరు అన్నమాట. అలానే వీళ్ళకి తొందరగా అబద్ధం చెప్పడం అంటే అసలు ఇష్టం ఉండదు అన్నమాట. ఎవరన్నా అబద్ధం చెప్పినా అసలు వాళ్ళకి నచ్చదన్నమాట. జనరల్గా కొంచెం యూరిటస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కొంచెం వీళ్ళు కూడా అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి పార్ట్నర్స్తో వీళ్ళకి చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో వీళ్ళ యొక్క అగ్రెసివ్నెస్ని తగ్గించుకోగలిగితే ఇది కూడా చాలా మంచిగా ఉంటారన్నమాట. ఈ నక్షత్రంలో ఉన్న అమ్మాయిలు చాలా మంచిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్న మొదటి పాదంలో ఉన్న వాళ్ళకి ఎట్లాంటి లక్షణాలు ఉంటాయో మనం తెలుసుకుందాం అన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా ఒక హయ్యర్ ఎనర్జీ ఉందని ఎక్కువగా నమ్ముతూ ఉంటారన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా చాలా ఫిలసాఫికల్గా ఉంటారు, చాలా ఆర్టిస్టిక్గా ఉంటారు, క్రియేటివ్గా ఉంటారు, చాలా హయ్యర్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళల్లో మంచి మంచి లీడర్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందరికీ నేను హెల్ప్ చేయాలని వీళ్ళు ఎక్కువగా కూడా కోరుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళు ఎప్పుడూ కూడా పీపుల్కి హెల్ప్ చేయాలి అని ఎక్కువగా కూడా చూస్తూ ఉంటారన్నమాట. అందుకని చాలామంది వీళ్ళతో ఎక్కువగా మాట్లాడటానికి, వీళ్ళతో ఉండడానికి ఎక్కువగా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారన్నమాట. ఎందుకు అంటే వీళ్ళు లీడర్షిప్ అనేది స్పిరిచువల్ టైప్ ఆఫ్ లీడర్షిప్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని వీళ్ళంటే చాలా మందికి ఎక్కువగా ఇష్టం ఉంటుంది అన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా ఏదైనా ఆర్ట్స్లో కానీ పెయింటింగ్లో కానీ ఇట్లా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదం గురించి తెలుసుకుందాం అన్నమాట. వీళ్ళు చాలా ఫిలసాఫికల్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళు చాలా మటుకు ఎక్కువగా కూడా వీళ్ళ యొక్క డీటెయిల్స్ని ఎక్కువగా బయట ప్రపంచానికి చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడరు అన్నమాట. వీళ్ళు ఏది చేసినా కూడా చాలా డీటెయిల్డ్ ఓరియంటెడ్గా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంచడానికి ట్రై చేస్తారన్నమాట. వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ అందరినీ కూడా చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటారన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా మంచి మంచి గుడ్ ఫుడ్ అన్నమాట. అంటే ఏది పడితే అది కాదు, చాలా మంచి హెల్దీ అయిన ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. అలానే వేరే వాళ్ళకి పెట్టేటప్పుడు కూడా చాలా మంచి ఫుడ్డే పెడతారన్నమాట. వీళ్ళు సర్వీస్ ఓరియంటెడ్ దాంట్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా వీళ్ళ మదర్తో చాలా అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తర్వాత వీళ్ళకి అవతల వాళ్ళ మీద ఎక్కువగా కేర్ ఉంటుందన్నమాట. అంటే ఎవరన్నా ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ బాధల్ని వీళ్ళతో చెప్పుకున్నప్పుడు వీళ్ళు చాలా ఎక్కువసేపు తీసుకున్నా సరే వాళ్ళని ఓదార్చి వాళ్ళకి ధైర్యం చెప్పి నచ్చచెప్పి పంపిస్తూ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది 2nd పాద యొక్క విశేషాలు. జనరల్గా వీళ్ళకి కోపం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మాట. కొంచెం ఈ కోపాన్ని తగ్గించుకోగలిగితే చాలా లైఫ్ అంతా బాగుంటుంది అన్నమాట. అలానే పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం తీసుకుంటే గనక వీళ్ళు చాలా ఫిలసాఫికల్గా ఉంటారన్నమాట. అలానే వీళ్ళు ఎవరితో అయినా సరే చాలా ఫ్రీగా మూవ్ ఆన్ అయిపోగలరు అన్నమాట. ఎందుకు వీళ్ళు ఎప్పుడూ కూడా ఓపెన్ మైండెడ్గా ఉంటారన్నమాట. అంటే ఏంటి, ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, ఏ రిలీజన్ అయినా పర్వాలేదు, అసలు ఎప్పుడు కూడా ఒక హయ్యర్ ఎనర్జీ ఉంటుంది. ఆ హయ్యర్ ఎనర్జీకి మనం ఎప్పుడూ కూడా
రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి అని చెప్పి వీళ్ళు ఎక్కువగా ఆలోచనలు అలా ఉంటాయి అన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా చాలా ఆర్టిస్టిక్గా క్రియేటివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్గా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ని చూస్ చేసుకునే విషయంలో కూడా చాలా సెలెక్టివ్గా ఉంటారన్నమాట. సో వీళ్ళ ఆలోచనలకి తగ్గ వాళ్ళతోనే వీళ్ళు ఓపెన్ అవుతారన్నమాట. జనరల్గా వీళ్ళకి ట్రావెలింగ్ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట. ఈ జనరల్గా చూసుకుంటే గనక ఈ థర్డ్ పద అనేది చాలా పవర్ఫుల్ పద అని అంటారన్నమాట. ఎందుకు అంటే పుష్కర నవాంశ పద అని అంటారన్నమాట. ఇది చాలా మంచి పాదం అన్నమాట. అలానే మూన్ పూర్వాషాఢ నక్షత్రంలో 4వ పదలో ఉందనుకోండి, ఇక్కడ వీళ్ళు కొంచెం వాళ్ళ యొక్క లైఫ్ విషయంలో చాలా రకాలైన అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే వీళ్ళ విషయంలో చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు జనరల్గా ఎందుకు అంత అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తారు అంటే తర్వాత లైఫ్లో వీళ్ళు అవతల వాళ్ళ కష్టాలకి సొల్యూషన్స్ వీళ్ళు ఇయ్యగల సిట్యువేషన్ రావడానికి వాళ్ళ అన్ని రకాలైన ఇబ్బందుల్ని ఫేస్ చేసుకొని బయటికి వస్తారన్నమాట. వీళ్ళు ఎప్పుడైనా సరే ఎంతటి కష్టం వచ్చినా సరే ఖచ్చితంగా వీళ్ళు అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఎప్పుడు కూడా గెలవగలరు అన్నమాట. వీళ్ళల్లో చాలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, తర్వాత ఫిలాసఫర్స్, చాలా అంటే పెద్ద అగ్రెసివ్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో వీళ్ళు బాగా హై పొజిషన్స్కి వెళ్ళగలరు అన్నమాట. వీళ్ళు ఏమైనా సరే వార్ గనక స్టార్ట్ చేస్తే గనక, లేదంటే వార్లో ఏమన్నా వీళ్ళ తరపు నుంచి ఐడియాస్ కావాలంటే వీళ్ళు మంచి స్ట్రాటజీస్ని వీళ్ళు ఇవ్వగలరు అన్నమాట. సో వీళ్ళు ఎప్పుడూ కూడా అన్డిఫీటెడ్గా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. లైఫ్లో ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్స్కి గురైనా కూడా వీళ్ళు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి వచ్చేస్తారన్నమాట. తర్వాత ఈ పూర్వాషాఢ నక్షత్రంలోనే చాలా మటుకు రైటర్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు చాలా తెలివిగలవారు కాబట్టి మంచి అకౌంటెంట్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. బ్యాంక్ మేనేజర్స్, తర్వాత లాయర్స్, తర్వాత ఏదైనా సరే ఎస్పెషల్లీ మంచి మంచి డాక్టర్స్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. స్పోర్ట్స్లో కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కానీ వీళ్ళు వేసే ప్లానింగ్ స్ట్రాటజీ చాలా హై లెవెల్లో ఉంటుందన్నమాట. వీళ్ళని అంత ఈజీగా ఎవ్వరూ కూడా డిఫీట్ చేయలేరన్నమాట. జనరల్గా హనుమంతుడు వారిని వీళ్ళు పూజిస్తే గనక ఆ హనుమంతుడే వీళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి డైరెక్షన్ ఇస్తారన్నమాట. ఆ పవర్ కూడా వీళ్ళకి ఇస్తారన్నమాట. ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి, ఒక మంచి డైరెక్షన్లో వెళ్ళడానికి. ఇదండి మొత్తానికి పూర్వాషాఢ నక్షత్రం గురించి విశేషాలు. దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.